హలో. కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం. శ్రోతలకు ఆహ్వానం, నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమౌపో. మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు మీ కానమోకు కథావచన శ్రోతలకు ఈనాడు సంపాదకీయ సౌజన్యంగా నోబెల్ బహుమానం అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మీ కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను, వినండి. నోబెల్ బహుమానం. ఇక వినండి. నోబెల్ మనకెంత దూరం? ఆధునిక పరిశోధనలు, నూతన ఆవిష్కరణలతోనే జనజీవితాల్లో విప్లవాత్మక మార్పులు సాకారమవుతాయి. దీన్ని గుర్తించిన దేశాలు ఎన్నో విజ్ఞాన సముద్రాన్ని నిరంతరం మధిస్తున్నాయి. అలా అవి విశేష ఫలితాలను, వాటి గుర్తింపుగా నోబెల్ బహుమతులను ఒడిసిపడుతున్నాయి. ఆ ఘనతను అమెరికా 400 సార్లకు పైగా సాధిస్తే, యూకే, జర్మనీ, ఫ్రాన్స్, స్వీడన్, రష్యా, జపాన్ అలాంటి దేశాలు నోబెల్ ప్రజ్ఞాశీలులకు నిలయాలుగా చిరకీర్తిని అందుకుంటున్నాయి. 1 కోటి జనాభా కూడా లేని ఆస్ట్రియా, స్విట్జర్లాండ్ అవి సైతం 25 నోబెల్ పురస్కారాలను గెలుచుకున్నాయి. 145 కోట్ల జనరాశికి నెలవైన ఇండియాకు మాత్రం ఇంతవరకు అటువంటివి 9 బహుమతులు మాత్రమే దక్కాయి. భౌతిక, రసాయన, వైద్య శాస్త్రాల్లో 4 భారతీయులకు నోబెల్ లభిస్తే వారిలో 3 ప్రవాసులే. ప్రస్తుతం ఇండియా జనాభాలో సగానికి పైగా యువతే. వారిని పరిశోధనల దిశగా ప్రోత్సహిస్తే వైజ్ఞానికంగా ఇండియా ముందడుగు వేయటం తథ్యం అన్న నోబెల్ గ్రహీత డాక్టర్ బ్యారీ జేమ్స్ మార్షల్ వారి తాజా వ్యాఖ్యలు అక్షర సత్యాలు. యువ శాస్త్రవేత్తలకు ఇతోధికంగా నిధులు సమకూర్చాలన్న మార్షల్ మేలిమి సూచన ఆవశ్యం, ఆచరణీయం కూడా. దేశ భవితకు చుక్కానీల వంటి శాస్త్ర సాంకేతిక నిపుణులను తయారు చేసుకోవాలన్న లక్ష్యంతో ఇండియాలో ఐఐటీలు ఏర్పాటయ్యాయి. వాటితో పాటు కేంద్రీయ, రాష్ట్ర వర్సిటీలు, కళాశాలలు లెక్కకు మిక్కిలిగా కొలువు తీరాయి. వీటన్నింటిలో క్రియాశీల పరిశోధనలకు వేదికలవుతున్నవి కేవలం 1% మాత్రమే కనపడతాయి. మన ఉన్నత విద్యా వ్యవస్థ కేవలం పట్టాల పంపిణీకే పరిమితమవుతుంది. విద్యార్థుల్లో నైపుణ్యాల పెంపుదలలో మేటవేసిన నిర్లక్ష్యం మూలంగా మన చదువులు ఎందుకు కొరగానివవుతున్నాయి. ప్రభుత్వాల ప్రోత్సాహం కొరవడటం ఔత్సాహిక పరిశోధకులకు అవరోధమవుతుంది. గత్యంతరం లేని పరిస్థితుల్లో వారు పరదేశాల బాట పట్టాల్సి వస్తుంది. పరిశోధనలు, అభివృద్ధి, R&D, దానిపై ఇజ్రాయెల్ తన జీడిపిలో 5% పైగా ఖర్చు పెడుతుంది. దక్షిణ కొరియా 4.9%, అమెరికా 3.46%, చైనా 2.65% వంటివి R&Dపై అధిక వ్యయంతో సత్ఫలితాలను సాధిస్తున్నాయి. జ్ఞాన ఆధారిత ఆర్థిక వ్యవస్థగా ఇండియా వెలుగులీనాలంటే పరిశోధనలకు జీడిపిలో కనీసం 2% సొమ్మును ప్రత్యేకించాలి అన్న సిఫార్సులు మన దగ్గర ఏళ్లుగా మట్టి కొట్టుకుపోతున్నాయి. కాస్త అటు ఇటుగా మనతో పాటే స్వాతంత్రం పొందిన దక్షిణ కొరియా మొదట్లో ఆకలితో అలమటించింది. నాణ్యమైన విద్య, నవ్యావిష్కరణలపై దృష్టి సారించి సంపన్న దేశంగా ఎదిగింది. శాస్త్ర సాంకేతిక రంగాల్లో దూసుకుపోతున్న ఇజ్రాయిల్
13 నోబెల్ పురస్కారాలను సొంతం చేసుకుంది. విజ్ఞాన శాస్త్ర మథనంలో రాత్రికి రాత్రే అద్భుతాలు ఆవిష్కృతం కావు. దీర్ఘకాలిక లక్ష్యాలను నిర్దేశించుకొని శ్రమించాలి. యువ పరిశోధకులకు వెన్నుదన్నుగా నిలవాలి. నోబెల్ గ్రహీత డాక్టర్ ఎస్ చంద్రశేఖర్ 2 విద్యార్థులకు పాఠాలు చెప్పేందుకు 250 కిలోమీటర్లు ప్రయాణించి షికాగో వర్సిటీకి వెళ్ళొచ్చేవారు. అదంతా చూచి గేలి చేసిన వారే తలదించుకునేలా ఆ ముగ్గురు నోబెల్ విజేతలయ్యారు. యువత అంకిత భావానికి గురువుల మార్గదర్శనం తోడైతే ఏదైనా సాధ్యమే. మరి మరోవైపు దేశీయంగా పరిశోధనలకు ఊతమిచ్చేందుకు రాబోయే 5 ఏళ్లలో 50,000 కోట్లు వెచ్చించాలని కేంద్రం నిశ్చయించింది. ప్రణాళికల అమల్లో చిత్తశుద్ధి, నిధుల మంజూరులో నిష్పాక్షికత, జంటగా సర్కారీ కృషి పదును తేలితే భారతావని ప్రగతి యాత్ర వేగవంతమవుతుంది అని ఆశించవచ్చు అంటూ నోబెల్ బహుమానం అనేటువంటి అంశం ఈనాడు సంపాదకీయ సౌజన్యంతో మీ కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.